హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే గులాబ్ జామున్ ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫ్రై చేసే దగ్గర నుండి పాకంలో వేయడం, ఈ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఉందన్నమాట. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకే డీటెయిల్గా తెలిసిపోతుంది అనమాట. ముందుగా నేనైతే ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ అయితే తీసుకున్న తర్వాత ఇదైతే ఒక కప్ తీసుకొని ఆ కప్లో వేసుకోవాలన్నమాట. కప్పుతో తీసుకుంటే కొలతలు అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. నేనైతే ఒక కప్పు గులాబ్ జామున్ పిండి అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట కప్తో తీసుకుంటే. అందుకే నేనైతే తీసుకున్నాను. తర్వాత కప్తో తీసుకుంటే ఏంటంటే పాకం కూడా ఎంత ఎంత వచ్చిద్ది, షుగర్ ఎంత తీసుకోవాలి అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అందుకే ఇలా తీసుకోండి మీరు కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్నటువంటి పిండిలో ఎంత ఉందో చూసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక ఒకవేళ కొంచెం తక్కువ అయితే కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ మిల్క్ మీరు వాడకపోతే వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిల్క్ అండ్ వాటర్ రెండు యాడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాని పైన తడి క్లాత్ అయితే వేసుకోవాలి. తడి క్లాత్ ఎందుకు వేసుకుంటున్నామంటే అది ఆరకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు 1 కప్ పిండికి 2 కప్స్ అయితే షుగర్ తీసుకోవాలి. సేమ్ వాటర్ కంటెంట్ కూడా అంతే తీసుకోవాలి. 2 కప్స్ అయితే వాటర్ పోసుకోవాలన్నమాట. పోసుకున్న తర్వాత ఇదైతే కొంచెం సేపు నానబెట్టాలి. ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అవి షుగర్ మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం ఇలాచీని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ ఎందుకంటే ఫ్లేవర్ కోసం. పాకం అయితే రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడైతే పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ముందుగా చేసినటువంటి పిండిని కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ దానిపైన వేసేసుకోవాలి. ఇదేంటంటే ఎయిర్ గ్యాప్స్ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా అయితే బాల్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే బాల్స్ అయితే సాఫ్ట్గా వస్తాయన్నమాట. మీకు కనుక హ్యాండ్తో తీసుకోవడం కుదరకపోతే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడైతే ఇంకా మంచిగా వస్తాయన్నమాట సాఫ్ట్గా. చూసారా గైస్, పాకం అయితే వచ్చేసింది. పాకం చూసుకోవడం ఎలా అంటే జస్ట్ హ్యాండ్తో తీస్తే కొంచెం ఇట్లా రావాలి అంతే, ఎక్కువ పాకం అవసరం లేదు. ఇప్పుడు చేసిన బాల్స్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా చేస్తే గులాబ్ జామున్ అయితే స్వీట్ షాప్లో ఉండే విధంగా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ప్యాన్లో తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక కొంచెం పిండిని అయితే వేసి చూశాను. అప్పుడైతే హీట్ అవ్వలేదు అనమాట. నెక్స్ట్ అయితే వేసాను, అప్పుడైతే కొంచెం అది పైకి వచ్చేసింది పిండి అయితే. నెక్స్ట్ ఇప్పుడు చేసుకున్నటువంటి బాల్స్ అనేవి ఒక్కొక్కటి చిన్నగా వేసుకోవాలన్నమాట. పెద్దగా వేస్తే మళ్ళీ పైకి వచ్చేస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి గ్యాస్ స్టవ్ దగ్గర. అందుకే ఇప్పుడు బాల్స్ అన్నీ వేసుకోవాలి. అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకేసారి మొత్తం కలిపి మిక్స్ చేయకుండా ఒక్కొక్కటి సపరేట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. పైన నేనైతే గరిటెతో తిప్పుతున్న విధంగా మీరైతే అలానే సేమ్ ఆయిల్లో డిప్ అయిన తర్వాత అప్పుడైతే తిప్పుకోవాలన్నమాట. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంటే లోపలైతే ఉడుకుతుంది అనమాట పర్ఫెక్ట్గా. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికింది. నెక్స్ట్ అయితే ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్
పక్కన పెట్టిన తర్వాత ఇంకా మిగిలిన ఉండలను కూడా దాంట్లో వేసుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడైతే వేరేవి కూడా వేసేసాను అనమాట. అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అవి తీసిన తర్వాత అయితే పక్కన పెట్టుకున్న అటువంటివి మిగిలినవన్నీ పాకంలో వేయాలన్నమాట. పాకంలో వేసి మొత్తం తిప్పకుండా ఒక్కసారే తిప్పి పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టిన తర్వాత ఒక 30 minutes అయితే అది వదిలేసుకోవాలి, పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత చూసారా ఎలా ఉన్నాయో నానిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడైతే మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను, లోపల ఉడికిందా లేదా అనేవి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడైతే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. అంతే, స్వీట్ షాప్లో ఉండే విధంగా అయితే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంటి దగ్గర. నాకైతే చాలా బాగా వచ్చాయి. చూడండి, సేమ్ షాప్లో ఉండే విధంగానే ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.